Hey guys, welcome back to the channel. So ఈరోజు మనం చూడే క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 219. సేమ్ క్వశ్చన్ కాకపోతే కంటైన్స్ డూప్లికేట్ 2 అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్. ఇది ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే రిలేటెడ్ క్వశ్చన్స్ సిమిలర్ క్వశ్చన్స్లోకి వెళ్తే ఉంటాయి. మనం ఆల్రెడీ ఈజీగా ఉన్నది కంప్లీట్ చేసాం. కంటైన్స్ డూప్లికేట్ అని చెప్పి నేను నాకు కంప్లీట్ చేసాం. చూడండి క్లిక్ చేశాను, 217 వచ్చింది కదా, ఆల్రెడీ మనం క్లియర్ చేస్తామన్న. ఇది వచ్చేసి దీనికి కొంచెం అడ్వాన్స్ అనమాట. ఇది కూడా ఈజీలోనే ఉంది, కాకపోతే దాంతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్. అంటే ఎక్స్ట్రా ఇక్కడ ఒక కండిషన్ యాడ్ అయింది. ఓకే, తర్వాత ఇంకా ఉంది కానీ అంటే లైక్ ఇక్కడ చూడండి కంటెంట్స్ డూప్లికేట్ 3 కూడా ఉంది, హార్డ్ క్వశ్చన్. సో అది ఏంటంటే మనం సార్టింగ్ అవి కొంచెం మనం టచ్ చేసిన తర్వాత చేస్తే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు అప్పుడే మనం అది టచ్ చేయం. ఓకే, సో ఈరోజు మనం కంటెంట్స్ డూప్లికేట్ 2 అన్నది మనం సాల్వ్ చేద్దాం. దీన్ని ఎలా చేసుకున్నారు, సేమ్ నిన్నట్లాగే బ్రూట్ ఫోర్స్ వే చేసామనుకో, జస్ట్ చిన్న మోడిఫికేషన్ ఉంటుంది అందులో. ఫస్ట్ ఏం చేసాం, n ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్ అన్నాం ఫర్ i ఇన్ రేంజ్ n. తర్వాత ఏం చేసాం, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i+1 to n అన్నాం. లోపల చెకింగ్ అన్నప్పుడు ఏం చేస్తాం, జస్ట్ సింపుల్గా నమ్స్ ఆఫ్ i ఈక్వల్ నమ్స్ ఆఫ్ j అన్నప్పుడు రిటర్న్ చేస్తున్నాం, అంతేగా. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏం చేయాలంటే, ఇఫ్ నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ j అండ్ abs ఆఫ్ i మైనస్ j ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు k. ఇదేంటిది, ఇదంతా ఎక్కడ రాస్తావు నువ్వు, ఎక్కడి నుంచి తెచ్చావు అంటే ఇంక ఇక్కడ ఇచ్చారు కదా ఆల్రెడీ. abs ఆఫ్ i మైనస్ j అంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ i మైనస్ j. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ i 0 ఉంది, j 1 ఉంది. 0కి 1కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది, అంతేనా. ఇప్పుడు 0కి 2 కంటే డిఫరెన్స్ ఎంత ఉంది, రెండింటికి డిఫరెన్స్. ఒక స్కేల్ చూసుకోండి గైస్, 0 i అనుకో, j ఇంకో ఇక్కడ ఉందనుకో, రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత, అది అబ్సల్యూట్ డిఫరెన్స్ అనమాట. మరి ఏబిఎస్ ఆఫ్ ఎందుకు వాడుతున్నాం అంటే, మనం మైనస్ని కూడా ప్లస్కి కనౌట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ -2 నుంచి +2 వరకు డిస్టెన్స్ ఎంత అంటే ఏం చెప్తావు, -2 -1 0 1 2 5 ఉంది డిఫరెన్స్. సో అలా అనమాట. ఈడు కే అని ఒక వాల్యూ ఇస్తున్నాడు ఎక్స్ట్రాగా. ఈ క్వశ్చన్ ఏంటంటే కే అన్న వాల్యూ ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఇక్కడ వీడికి ఏం కావాలంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ i మైనస్ j ఎంతకన్నా తక్కువ ఉండాలి, ఆడిచ్చే కే కన్నా తక్కువ ఉండాలి. అండ్ దాంతోపాటు నమ్స్ ఆఫ్ i ఈక్వల్ నమ్స్ ఆఫ్ j ఉండాలి. అప్పుడే మనకి ఇది ట్రూ అవుతుంది అనమాట. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది అనమాట. సింపుల్గా రిటర్న్ ట్రూ, లేదు అంటే రిటర్న్ ఫాల్స్. ఒకసారి రన్ చేద్దాం. చాలా ఈజీ అనమాట చేసింది మనం, సేమ్. కాకపోతే ఇక్కడ కండిషన్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వచ్చింది అంతే ఈ కండిషన్లో. మేబీ దీనికి కూడా ఇప్పుడు టేలీ రావచ్చు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది. అని చెప్పాను కదా, జడ్జింగ్ చాలా టైం పడుతుంది. సో టీఎల్ఈ ఆబ్వియస్లీ వచ్చింది, నిన్న దానికి వచ్చిందంటే దీనికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. సరిగా 21 కేసెస్ పాస్ అయినాయి 59కి. ఇదంతా మనం ఈ టెస్ట్ కేసెస్ అన్నీ కూడా మనం ఆఫ్లైన్లో మన సిస్టంలో కానీ చేసినప్పుడు అయితే, ఆఫ్లైన్లో మన సిస్టంలో రన్ చేస్తే చాలా ఫాస్ట్గా రన్ అయిపోతాయి. ఐ మీన్ టైం తీసుకుంటే కానీ ఖచ్చితంగా రన్ అవుతాయి. ఇలా టీఎల్ఈ రాదనమాట, ఇది ఆన్లైన్ కంప్యూటర్ కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, సో ఇది బ్రూట్ ఫోర్స్ వే. ఇప్పుడు మనకి ఇంకొక టాపిక్ ఉంది, ఇక్కడ చూడండి. టాపిక్స్ వస్తే మనకి అరే హ్యాష్ టేబుల్ స్లైడింగ్ విండో. సో స్లైడింగ్ విండో ఒకసారి మళ్ళీ లాస్ట్లో చేద్దాం. ఫస్ట్ హ్యాష్ టేబుల్ మనకు తెలిసింది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అప్రోచ్ చూద్దాం. సింపుల్గా ఏంటి, మనం డిక్షనరీ క్రియేట్ చేయాలి కదా. డిక్షనరీకి ఏం పెడదాం అంటే, డూప్లికేట్ ఈక్వల్ టు ఒక హ్యాష్ నెంబర్ క్రియేట్ చేశాను. తర్వాత ఫర్ మనం ఆల్రెడీ యూస్ చేసింది ఏంటంటే i కామా నంబర్ ఎన్యూమరేట్ ఆఫ్ నమ్స్. ఇలా రాసిన తర్వాత ఇఫ్ నమ్ ఇన్ డూప్లికేట్స్, దీని లోపల ఇంకో కండిషన్ రాయాలి. ఆడిచ్చిన కండిషన్ మనం చెక్ చేయాలి కదా. సింపుల్గా ఇఫ్ i మైనస్ డియూపీ ఆఫ్ నమ్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు k రిటర్న్ ట్రూ. తర్వాత ఏం చేయాలి, బయటకు వచ్చి అక్కడ అది ఎలాగో ఫస్ట్ ఐటరేషన్స్లో ఏంటంటే నెంబర్ అనేది డూప్లికేట్ డిక్షనరీలో ఉండదు. సో మనం ఏం చేయాలి, డియూపీ ఆఫ్ నమ్ ఈక్వల్ టు i చేయాలి, అంటే యాడ్ చేసుకోవాలి. ప్రతి ఐటరేషన్లో చెకింగ్ అవ్వాలి ఫస్ట్, తర్వాత లేనప్పుడు ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ డూప్లికేట్ దొరికినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అవుతుందో చెప్తాను చూడు, చాలా ఫాస్ట్గా చెప్పేస్తా. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పేసాను, మళ్ళీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే, ఈ నెంబర్స్ అన్నదానికి ఇండెక్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇన్యూమరేట్ అంటే జస్ట్ ఇండెక్స్ యాడ్ చేస్తుంది, దాన్ని మనం ఇలా రీడ్ చేస్తున్నాం. i కామా నమ్ కింద రీడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, నమ్ ఇన్ ఈ హ్యాష్ టేబుల్లో నెంబర్ ఉంటే, అండ్ తర్వాత ఏం చేస్తున్నాం, దాన్ని i మైనస్ ఇందులో నమ్ k కన్నా తక్కువ ఉందిలా చూస్తున్నాం. ఇది పక్కన పెట్టు కాసేపు, ఈ కండిషన్ వరకు చూడు, ఈ కండిషన్ కొంచెం పక్కన పెట్టు. ఓకే, నెంబర్ అనేది ఇందులో ఉందా లేదా చూస్తున్నాం. లేనప్పుడు ఏం చేస్తున్నాం, దాంట్లో నెంబర్ యాడ్ చేసి దానికి ఇండెక్స్ యాడ్ చేసుకుంటున్నాం. i అనేది ఇండెక్స్ అండ్ నెంబర్ని దీనికి యాడ్ చేస్తున్నాం. నెంబర్ కామా ఇండెక్స్ వస్తుంది అనమాట, యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏమవుతుందంటే, ఫస్ట్ 1 యాడ్ అవుతుంది, తర్వాత 2 యాడ్ అవుతుంది, తర్వాత 3 యాడ్ అయిపోద్ది. ఎలా అవుతుంది, ఇందులో యాడ్ అవుతుందంటే 1:1 2:2 3:3 అలా యాడ్ అవుతుంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఈ అరేలో ఉన్న ఎలిమెంట్, రైట్ సైడ్ ఏమో దాని ఇండెక్స్ అనమాట. సో సింపుల్గా ఇప్పుడు నేను తప్పు చెప్పాను కదా. ఇందులో ఎలా యాడ్ అవుతుందంటే 1 0 యాడ్ అవుతుంది, 2:1 ఉంటుంది, 3:2 ఉంటుంది.
అదేంటి బ్రో రైట్ సైడ్ ఏంటి చెప్తున్నావు, లెఫ్ట్ సైడ్ ఇలా చెప్తున్నావు అంటావు అనుకుంటారేమో. సో లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇందులో ఉన్న వాల్యూ అదే ఎలిమెంట్, రైట్ సైడ్ ఏమో దాని ఇండెక్స్ అనమాట. సో మనకి ఇందులో అలా యాడ్ అవుతాయి ఇందులో జస్ట్ ఈ లైన్ రాయడం వల్ల. ఓకే, సో 1 2 3 యాడ్ అయిపోయినాయి కదా. తర్వాత మళ్ళీ 1 వచ్చింది లాస్ట్లో, చూడండి 1 వచ్చిందా. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ నమ్ ఇన్ డూప్లికేట్ అంటే ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత లోపలికి వచ్చి ఏం చేస్తున్నాం, ఆల్రెడీ మనం ప్రజెంట్ ఎంత అయ్యిందో ఆ ఐ ఇక్కడ ఉంది, మన దగ్గర ఐ ఉంది, ప్రజెంట్ రన్ అయ్యే ఐటరేషన్ ఐ ఉంది. దాన్ని మైనస్ అంటే ఇది ట్రూ అయిందంటే అర్థం డూప్లికేట్ దొరికిందని అర్థం. దొరికిన తర్వాత ఏం చేయాలి, ఎక్స్ట్రా కండిషన్ ఏంటి, ఏబిఎస్ ఆఫ్ ఐ మైనస్ జే అన్నాడు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఐటరేషన్స్లో ఐ అయితే ఉంది, మనకి కావాల్సింది ఏంటి, ఈ డూప్లికేట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ అంటే జే కావాలి. జే మనం ఆల్రెడీ దీన్ని సేవ్ చేసుకుంటున్నాం కదా, ఇండెక్స్ అన్నది ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్తో సేవ్ చేసుకుంటున్నాం, అర్థమైందా. ఈ 1 0తో సేవ్ చేసుకుంటున్నాం కదా. సో ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ డూప్లికేట్ ఆఫ్ నమ్ అంటే దాని ఇండెక్స్ వాల్యూ వస్తుంది. చెక్ చేస్తున్నాం లెస్ దాన్ ఈక్వల్ టు కే కాదని చెప్పి, ట్రూ అయితే రిటర్న్ ట్రూ చేస్తున్నాం. లేదంటే ఒకవేళ ఇందులోకి వెళ్ళదు అనుకో, ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇదంతా అయిపోయింది. డూప్లికేట్ దొరికితే ఇది రిటర్న్ అయిపోతుంది. దొరకనప్పుడు ఏం చేయాలి, లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే రిటర్న్ లోపల ఎక్కడ తగలకపోతే ఏమవ్వాలి, ఫాల్స్ రిటర్న్ అవ్వాలి. సో ఫాల్స్ అని రాసా. రన్ చేద్దాం, ఇక్కడ చూడండి రన్ అయితే అయింది. సబ్మిట్ చేద్దాం, ఇది కూడా సబ్మిట్ అయిపోతుంది. ఇదిగో 73%, 23 milliseconds టైం పట్టింది. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ అయితే ఉంది, అది వచ్చేసి స్లైడింగ్ విండో మెథడ్ అనమాట. అరే చేస్తాం అంటే నార్మల్గా అరే అంటే ఇన్ ద సెన్స్ మనం ఇందా రాసాం కదా, నెస్టెడ్ ఫర్ లూప్ రాసాం చూడు, అది హ్యాష్ టేబుల్ అంటే ఇంకో ఇది వాడాం కదా. సో హ్యాష్ టేబుల్ కొంచెం స్లైడింగ్ విండో మెథడ్ కూడా కంప్లీట్ చేస్తే ఈ క్వశ్చన్ 3 రకాలుగా సాల్వ్ చేసినట్టు. ఇందాక మనం డిక్షనరీ సేవ్ చేసాం కదా. సో స్లైడింగ్ విండో అంటే మనం ఏం చేస్తాం, సెట్ వాడుకుంటాం. ఓకే, డిక్షనరీకి సెట్కి డిఫరెన్స్ అంటే ఆల్రెడీ నేను హ్యాషింగ్ అన్న ఫస్ట్ వీడియోలో చెప్పేసాను ఆల్రెడీ. మళ్ళీ చెప్తా చూడు సింపుల్గా. డిక్షనరీ అంటే కీ వాల్యూ పేరు స్టోర్ చేసుకుంటాం. సెట్ అనేది ఏంటంటే జస్ట్ యూనిక్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం, అదే డిఫరెన్స్. దానికి ఇండెక్స్లో కీలో వాల్యూస్ ఏమి ఉండవు, డైరెక్ట్ వాల్యూయే, ఓన్లీ యూనిక్ ఐటమ్స్ మాత్రమే సేవ్ చేస్తాం సెట్లోకి. అర్థమైందా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఇప్పుడు 1 2 3 1 ఉన్నాయి కదా. సో ఫస్ట్ 1 వస్తుంది, యాడ్ చేసుకుంటాం, అందులో లేదు కాబట్టి. తర్వాత 2 వస్తుంది, ఆల్రెడీ అందులో చెక్ చేసుకుని అందులో స్టోర్ చేసుకుంటుంది. 3 వస్తుంది, అందులో చెక్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ లాస్ట్లో వచ్చింది 1 వచ్చింది, ఆల్రెడీ సెట్లో 1 ఉంది కాబట్టి ఇందులోకి యాడ్ చేసుకోం అనమాట. అప్పుడు మనకి డూప్లికేట్ దొరికినట్టు. ఓకే, స్లైడింగ్ విండో దీనికి ఈ క్వశ్చన్కి ఎలా అప్లై చేస్తున్నా చూడండి. స్లైడింగ్ విండో ఈక్వల్ టు SW అంటే స్లైడింగ్ విండో ఈక్వల్ టు సెట్ ఆఫ్ అన్న, సెట్ క్రియేట్ చేసా ఫస్ట్ థింగ్. సేమ్ ఇందాకలాగే ఫర్ ఐ కామా నమ్ ఇన్ ఇన్యూమరేట్ ఆఫ్ నమ్స్ అన్న, ప్రతిదానికి ఒక ఇండెక్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇన్యూమరేట్ అంటే జస్ట్ ఇండెక్స్ యాడ్ చేస్తుంది అంతే. ఏంటి ఆల్రెడీ మనకి ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు, ఇఫ్ నమ్ ఇన్ స్లైడింగ్ విండో రిటర్న్ ట్రూ. ఒకవేళ నెంబర్ లేకపోతే SW స్లైడింగ్ విండో డాట్ యాడ్ ఆఫ్ నెంబర్ అంటాం, నెంబర్ యాడ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఇలా వదిలేస్తే ఏమవుతుంది, విండో సైజ్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అవునా. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం స్లైడింగ్ విండో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సైజ్ చేసుకున్నాం అనుకో, ఫస్ట్ ఈ 3 ఎలిమెంట్స్ కన్సిడర్ అవ్వాలి, తర్వాత ఈ 3 ఎలిమెంట్స్ కన్సిడర్ అవ్వాలి, దాని తర్వాత ఈ 3 1 ఇంకొక ఎలిమెంట్ అని ఉంటుంది, అది కన్సిడర్ అవ్వాలి. అవునా కదా. స్లైడింగ్ విండో అంటే అదే, ఒక పెద్ద బార్ ఉంది, సో బార్కి ఒక పార్ట్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ పార్ట్ కన్సిడర్ చేస్తున్నాం కదా, దాన్ని విండో అంటాం. దాన్ని ఎలా మూవ్ చేసుకుంటే వెళ్ళాలి, కానీ విండోని ఎక్స్టెండ్ ఎన్లార్జ్ చేయకూడదు, సాగదీయకూడదు విండోని. ఆ విండోని అలా పక్కకు మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఇప్పుడు మీ ఇంట్లో రియల్గా ఒక విండో ఉంది, దాన్ని స్లైడ్ చేసే విండో అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓపెన్ చేసినప్పుడు బయట ఉన్నది కనిపించాలి, కానీ అది ఎలా సాగిపోయింది అనుకో స్టిల్ క్లోజ్లో ఉంటుంది కదా. సో అది నేను చెప్పేది. ఎగ్జాంపుల్ వర్స్ట్గా ఉండొచ్చు, బట్ నేను చెప్పాలనుకుంది అదే. సో విండో ఏంటంటే ఇలా జరిపినప్పుడు మూవ్ అవుతుంది కదా, ఆ మొత్తం ఆ పార్ట్ అంతా మూవ్ అవుతుంది కదా. ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్గా ఈ కండిషన్ అంటే ఈ కోడ్ రాసాం కదా, జస్ట్ ఫర్ లూప్ రాసి SW డాట్ యాడ్ దాకా రాసాం కదా. ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ స్లైడింగ్ విండోకి ఎలిమెంట్లు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ మనం చేయాల్సిన చిన్న ఫిక్స్ ఏంటంటే రిమూవ్ చేస్తూ ఉండాలి, అంతే. రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా రాసాం ఇక్కడ దాకా కరెక్టే, డైరెక్ట్ ఇక్కడ ఇలా రాస్తాను కదా, రిటర్న్ ట్రూ అన్నాం కదా. బట్ ఈ కండిషన్ ఎక్కడ చెక్ చేస్తున్నావు బ్రో అని మీరు అనొచ్చు. దీన్ని ఫిక్స్ చేయడానికి ఇక్కడ మనం కింద ఇంకొకటి రాయాలన్నమాట. ఇఫ్ లెన్ ఆఫ్ SW ఈజ్ గ్రేటర్ దెన్ కే కన్నా ఎక్కువ అయిపోతే, అంటే ఇందులో ఎలిమెంట్స్ కే కన్నా ఎక్కువైపోయినాయి అనుకో, ఆడిచ్చిన కే కన్నా ఎక్కువైపోతే ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. ఏం రిమూవ్ చేయాలి, మనం I మైనస్ కే ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. SW డాట్ రిమూవ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ I మైనస్ కే. ఓకే, అప్పుడు ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడతో మనకి స్లైడింగ్ విండో అప్లై చేస్తాం. ఇది ఇలా విండోలా కంపేర్ అవుతా వెళ్తుంది. ఓకే, ఎంత కంపేర్ చేసినా మనకి ఇది ట్రిగర్ అవ్వదు అనుకో, సింపుల్గా మనం బయటకు వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు, రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇదంతా మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఇఫ్ కండిషన్లో లెన్ ఆఫ్ SW గ్రేటర్ దెన్ కే అని చెప్పేసి SW రిమూవ్ నమ్స్ ఆఫ్ I మైనస్ కే అన్నాం కదా.
ఇది ఏం జరుగుతుందో ఈరోజు మీకు టాస్క్ ఏంటంటే, ఇది మీరు ఆన్లైన్ కంప్యూటర్ ఓపెన్ చేసి ఇదే ఇన్పుట్ ఇచ్చి నేను ఎలా చేస్తాను మీ అందరికీ తెలుసు. డైలీ నేను ఆన్లైన్ కంప్యూటర్ ఎలా ఓపెన్ చేస్తాను మీ అందరికీ తెలుసు. అదే స్టెప్ ఫాలో అవ్వండి. ఒకసారి ప్రింట్ చేసి చూడండి అసలు ఏం వస్తున్నాయి, ఐ వాల్యూ వస్తుంది, కే వాల్యూ వస్తుంది చెక్ చేయండి. ఈరోజు మీకు ఇచ్చే వర్క్ ఇదే. ఓకే, చెక్ చేయండి. అండ్ అసలు ఎలా జరుగుతుంది అండ్ ప్రతి లూప్కి అంటే ఇంకో మీరు ఎక్కడ రాసుకున్నా పర్లేదు, ఈ ప్లేస్లో రాసుకున్నా పర్లేదు, దీని తర్వాత రాసుకున్నా పర్లేదు, ఈ ఎస్డబ్ల్యూ ఎలా అప్డేట్ అవుతుందో కూడా చెక్ చేసుకోండి. అంటే ప్రింట్ చేయండి అనమాట. ప్రతి లూప్ ఐటరేషన్లో మనకి ఎస్డబ్ల్యూ అనేది ఎలా అప్డేట్ అవుతుందో చెక్ చేయండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఇది నేను కావాలని మీకు ఈరోజు టాస్క్ ఇస్తున్నా, ఎందుకంటే చూస్తూ ఉంటున్నారు కానీ చేస్తున్నారో తెలియట్లేదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ప్రింట్ చేసి చూడండి అసలు ఏం వస్తుంది, అది ఏమవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు రన్ అయింది, సబ్మిట్ చేద్దాం. ఇందాకడికన్నా బాగా వస్తుందో లేదా ఇంకా వర్స్ట్ కొద్దో తెలియదు, చూద్దాం. చూడండి ఇందాకడితే బాగా వచ్చిందనమాట. అంటే హ్యాష్ టేబుల్ అన్నది కొంచెం బాగా పనిచేస్తుంది హ్యాష్ సెట్ కన్నా. ఇక్కడ చూడండి టైం డిఫరెన్స్, మెమరీ, ఇది అసలు థింగ్ చెప్పడం మర్చిపోతున్నాను నేను. ఇక్కడ చూడండి మెమరీ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ టైంకి మెమరీకి డిఫరెన్స్ చూడండి. ఇందాకడదేమో అంటే హ్యాష్ టేబుల్దేమో 23 milliseconds 21 MB వాడుకుంది మెమరీ అన్నది. బట్ ఈ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఏం చేస్తుంది, మెమరీ యూసేజ్ తగ్గుతుంది. ఈడిచ్చిన దానికి ఎంత తగ్గిందంటే పెద్ద ఇన్పుట్ ఇచ్చాం అనుకో ఇంకెంత తగ్గుతుంది, అంతే కదా. ఎంత తక్కువ మెమరీ వాడుకుంటే అంత బెస్ట్. సో ఒక్కొక్కటికి ఒక్కొక్క సినారియోలో వాడతాం అనమాట. అందుకే మనం ప్రతి క్వశ్చన్కి మల్టిపుల్ అప్రోచెస్ చూస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి సాల్వ్ చేస్తాం కానీ పుల్లేయకూడదు. ప్రతిదీ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చేమో అన్నది ఆలోచించాలన్నమాట. అప్పుడే మనకి డిఎస్ అనేది బాగా అలవాటు అవుతుంది. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అసలు తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే.